మీకు తెలుసా, సిరి సంపదలకు అధిపతి అయిన కుబేరుడు ఒకరోజు తన ధనం మొత్తం దేవతలను చూపించాలనుకుంటాడు. దానికోసం గొప్పగా విందు ఏర్పాటు చేసి దేవతలందరినీ పిలుస్తాడు. మహాశివుని కూడా పిలుస్తాడు. అతని పిలుపు వెనుక ఉన్న గర్వాన్ని తెలుసుకున్న మహాశివుడు మా తరపు నుండి వినాయకుడు వస్తాడు అని చెప్తాడు. విందు రోజు రానే వచ్చింది. వచ్చిన దేవతలను కుబేరుడు తన సంపదని చూపిస్తూ పొంగిపోతూ ఉంటాడు. ఇంతలోనే గణేశుడు రాగా అతనిని సకల మర్యాదలతో ఆహ్వానించి తన సంపదను చూపిస్తాడు. దాని తర్వాత భోజనాలు మొదలవుతుంది. కొన్ని వందల రకాల భోజనాలు ఉంటాయి. కానీ గణేశుడు మాత్రం వాటిని చిటికలు ఖాళీ చేస్తాడు. అయినా గణేశుడి ఆకలి తీరదు. రాజ్యంలో ఏది కనిపిస్తే అది తినడం మొదలెడతాడు. ఇలాగే ఉంటే రాజ్యం మొత్తం ఖాళీ అయిపోతుందని కుబేరుడు ఒక్క నిమిషం ఆలోచించకుండా మహాశివుడి దగ్గరకు వెళ్తాడు. మీ ముందు గర్వాన్ని చూపించినందుకు నన్ను క్షమించండి, నా రాజ్యాన్ని రక్షించండి అని వేడుకుంటాడు. అప్పుడు మహాశివుడు మనస్ఫూర్తిగా గుప్పెడు మెతుకుల్ని ప్రేమ వినయంతో ఎవ్వరిని పెట్టిన ఆకలి తీరుతుంది అని అంటారు. కుబేరుడు అలానే గణేశుడిని నమస్కరించి పెడతాడు. అప్పుడు గణేశుడి ఆకలి తీరుతుంది. మీలో ఎంతమందికి వినాయకుడు అంటే ఇష్టమో కామెంట్ చేయండి.